ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన బిస్కెట్స్ ఏంటి? మేరీనా, మిల్క్ బిక్కీసా, గుడ్డేనా, లేక ఓరియో లాంటి క్రీమ్ బిస్కెట్సా? మీ ఫేవరెట్ బిస్కెట్స్ లో ఎన్ని కెమికల్స్ కలుపుతున్నారో మీకు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, అందరూ ఎక్కువగా తినే మేరీ బిస్కెట్స్ లోని ఇంగ్రీడియంట్స్ లో ఇన్వర్ట్ షుగర్ సిరప్ అనే కెమికల్ ఉంటుంది. దీన్ని రోజు తింటే ఫ్యాటీ లివర్, ఒబెసిటీ, ఇంకా చాలా మంది పెద్దవాళ్లకు ఇప్పుడు త్వరగా షుగర్ రావడానికి కూడా ఇదే మెయిన్ రీజన్. ఇక నెక్స్ట్, మిల్కీ బిక్కీస్ ఇంగ్రీడియంట్స్ లో E471 అనే ఎమిల్సిఫైర్ వాడుతారు. ఇది మన గట్ మైక్రోబయోటాని దెబ్బతీసి ఫ్యూచర్ లో క్యాన్సర్ లాంటివి రావచ్చు. అలాగే పిల్లలు ఎక్కువగా ఇష్టపడే నబాటీ వేపర్ బిస్కెట్స్ లో E621 అనే ఫ్లేవర్ ఎన్హాన్సర్ కెమికల్ యాడ్ చేస్తారు. ఇది మెదడులోని గ్లూకోమేట్ రిసెప్టర్స్ ను ఓవర్ యాక్టివేట్ చేసి నర్వ్ సిస్టమ్ ను దెబ్బతీస్తుంది. దీనివల్ల పిల్లల మెమరీ పవర్ వీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అయినా ఇప్పటికీ చాలా ఇళ్లలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటేనే టీలో బిస్కెట్ ముంచుకోవడం, ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే తమ పిల్లల లంచ్ బాక్స్ లలో స్నాక్స్ గా రోజు బిస్కెట్స్ పెట్టి పంపిస్తూ ఉంటారు. కానీ మీకు ఒక విషయం తెలుసా? చిన్న వయసులోనే షుగర్, బాడీలో ఎక్కువ ఫ్యాట్, ఓవర్ హీటింగ్, బద్ధకం, మెమరీ వీక్ అవ్వడం, గట్ లో ఇన్ఫెక్షన్, హార్ట్ అటాక్ లాంటి చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ కు కారణం ఈ బిస్కెట్ లో కలిపే హార్మ్ఫుల్ కెమికల్సే. కానీ ఈ బిస్కెట్లే వీటన్నిటికీ కారణమని తెలియకుండా చాలా మంది వీటిని రోజు తింటున్నారు. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ బిస్కెట్స్ లోని కెమికల్స్ హాని కలిగిస్తే కంపెనీలు వాటిని ఎందుకు వాడుతున్నాయి? దీనికి కూడా ఒక రీజన్ ఉంది. మీరు బిస్కెట్స్ లేకుండా టీ తాగలేకపోతే, అలాగే స్నాక్స్